వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మనం తెలంగాణ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మార్క్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. 2016లో అర్థమెటిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, అదేవిధంగా 2018లో ఎలా వచ్చినాయి, 2023లో ఎక్స్పెక్టెడ్ ఎన్ని చేయొచ్చు, ఓకేనా, ఏ చాప్టర్ నుండి ఎన్ని చేయొచ్చు, 2018లో ఏ చాప్టర్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినాయి అని వాటి గురించి మాట్లాడదాం నాన్న, ఓకేనా. 2016లో అర్థమెటిక్లో 26 క్వశ్చన్స్ వచ్చినాయి, ఓకేనా. అదేవిధంగా అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి 26 మార్క్స్ వచ్చినాయి. 2018లో 32 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఓకేనా 28 to 32. అదేవిధంగా రీజనింగ్ నుండి 2016లో బాగా ఎక్కువ ఇచ్చిండు, 34 ఇచ్చిండు. 2018 వచ్చేసరికి తగ్గిపోయినాయి 18, ఓకేనా. ఇప్పుడు మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 18 to 22 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ನಾನು, ఓకేనా. అదేవిధంగా 2018లో ఏ విధంగా ఇచ్చిండు, ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్లు ఇచ్చిండో ఒకసారి మాట్లాడదాం, ఓకేనా. పర్సంటేజెస్ నుండి 3 క్వశ్చన్స్ ఇచ్చిండు, ప్రాఫిట్ అండ్ లాస్ నుండి 2 ఇచ్చిండు, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి 3 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఇవన్నింటినీ కలిపి ఏమంటాం అంటున్నా, పర్సంటేజ్ ఫ్యామిలీ అంటాం, ఓకేనా. పర్సంటేజ్ ఫ్యామిలీ, ఓకేనా. మ్యాక్సిమం మనం అర్థమెటిక్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ చేయాలంటే ఈ పర్సంటేజ్ ఫ్యామిలీతోనే స్టార్ట్ చేయాలా. ఆ పర్సంటేజ్ ఫ్యామిలీలో కూడా పర్సంటేజ్ నుండే స్టార్ట్ చేయాలా. కొందరు తెలియక ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టార్ట్ చేయడం, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేయడం. ఈ విధంగా స్టార్ట్ చేసినామంటే నీకు సమ్స్ అయితే వస్తాయి కానీ లాజిక్స్ అనేవి తెలియదు, ఓకేనా. నీకు లాజిక్స్ రావాలంటే ఫస్ట్ పర్సంటేజెస్ బాగా తెలియాలి. పర్సంటేజ్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిన తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ 3 కూడా వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ కాబట్టి. ఆ తర్వాత మనం దేని గురించి మాట్లాడాలంటే నెంబర్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. నెంబర్ సిస్టంలో ఖచ్చితంగా ఒక 25 నుండి 30 మోడల్స్ ఉంటాయి, ఓకేనా. నెంబర్ సిస్టంలో 5 క్వశ్చన్స్ వచ్చినాయి. 5 క్వశ్చన్లు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే ఒక 5 days అని తీసుకోవాలి, ఓకేనా. నెంబర్ సిస్టమ్ తర్వాత మెన్షులేషన్లో 2 డైమెన్షన్ అండ్ 3 డైమెన్షన్ ఉంటాయి నాన్న, ఓకేనా. 2 డైమెన్షన్ గురించి ఎక్కువ వేయలేదు, 3 డైమెన్షన్లో ఎక్కువ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఆ తర్వాత ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్ నీకు రాకుండా టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేసినా, టైమ్ అండ్ డిస్టెన్స్ స్టార్ట్ చేసినా క్వశ్చన్స్ అయితే చేయగలవు కానీ నీకు లాజిక్స్ అయితే అర్థం కావు, ఓకేనా. ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ చేయాలా, ఆ తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పార్ట్నర్షిప్. ఈ 4 కూడా ఒక ఫ్యామిలీ కింద వస్తాయి నాన్న. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, ఓకేనా. ఇక్కడ నీకు రేషియో అండ్ ప్రపోర్షన్స్ వస్తే మ్యాక్సిమం చేయొచ్చు, ఓకేనా. ఆ తర్వాత ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఇది సెకండ్ ప్రయారిటీ. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయినాయి అన్ని తర్వాత ఏజెస్, యావరేజెస్, ఓకేనా, పార్ట్నర్షిప్. యావరేజెస్, పార్ట్నర్షిప్ గురించి మాట్లాడాలి. మనం ఎక్కువగా కూడా దేని గురించి భయపడుతున్నామంటే మెన్షులేషన్లో 3D మీద భయపడుతున్నాం. మెన్షులేషన్లో 3Dలో ఫార్ములాలు రాకపోయినా క్వశ్చన్లు చేయొచ్చు, ఓకేనా. ఫార్ములాలు రాకపోయినా నీ క్యాలిక్యులేషన్స్ రాకపోయినా క్వశ్చన్ చేయొచ్చు. అసలు వాడు క్వశ్చన్ ఏమిస్తుండో తెలియకుండా కూడా క్వశ్చన్ చేయొచ్చు, ఓకేనా. కొన్ని రూల్స్ అనేది అప్లై చేసేసి క్వశ్చన్లు అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలంటే మన శాతవాహన ఇన్స్టిట్యూట్లో 20 January 20, 2023 నుండి స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్న, ఓకేనా. అదేవిధంగా ఎస్ఐ మెయిన్స్, కానిస్టేబుల్ మెయిన్స్, గ్రూప్ 4 బ్యాచ్ అనేది స్పెషల్ బ్యాచ్లు అనేది స్టార్ట్ అయ్యడం జరుగుతుంది. బైలింగ్వెల్లో స్టార్ట్ అవుతున్నాయి, అంటే తెలుగు మీడియం అభ్యర్థులకి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి అర్థమయ్యేటట్లుగా స్టార్ట్ చేయడం 20 నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అదేవిధంగా మన శాతవాహన ఇన్స్టిట్యూట్కి ఓన్ హాస్టల్ సదుపాయం కూడా కలదు, ఒక హాస్టల్ సదుపాయం కూడా కలదు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆ రూమ్లో ఈ రూమ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకే ఓన్ హాస్టల్ సదుపాయం ఉంది. ఎవరికైనా ఒక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరున్నా శాతవాహన ఇన్స్టిట్యూట్కి కాంటాక్ట్ చేసి ఒకసారి ఫీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాను.